అందరికీ నమస్కారం. దాసరి రాము తెలగా బలిజ కాపు చేసి మనం అందరం ఎలక్షన్ దగ్గరికి వెళ్తున్నాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే, మొదటి నుంచి పోయినసారి 2019 ఎలక్షన్స్లో కూడా మీరందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడితే బాగుంటుందండి అని చెప్పి అనడం జరిగింది. ఆయన గాజువాక భీమవరంలో ఓడిపోయినప్పుడు పిఠాపురం వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. మా ఊళ్ళో నిలబడి ఉంటే మేము గెలిపించి పంపించేవాళ్ళం అండి అని చెప్పని ఆయన ఆ రోజున డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్కి వెళ్ళాడు. అందువల్ల ఓడిపోయారు ఆయన. మళ్ళీ మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పిఠాపురంకి అనేక కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళందరూ సార్కి ఎలాగోలా చెప్పండి సార్, పిఠాపురంలో నిలబడమని చెప్పండి, నేను దగ్గరుండి ఆయన గెలిపించి పంపిస్తామని అన్ని మండలాల్లో మన చేపులోళ్ళు, కొత్తపల్లి, మన వాళ్ళు పిఠాపురం టౌన్ ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేవాళ్ళు. మీరందరూ కోరినట్లుగానే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడుతున్నారు. ఆయన మామూలుగా అయితే ఇంకో వ్యక్తి ఎవరు నిలబడితే ఒక ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఎమ్మెల్యే గెలుస్తూ ఒక మంత్రి అవుతాడు. అంతకంటే పెద్ద పొజిషన్కి వెళ్ళాడు కదా. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. ఆయన సీఎం అభ్యర్థి, ఒక పార్టీకి అధ్యక్షుడు, పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిన ఒక నాయకుడు. అతను రేపు పొద్దున టైం బాగుండి అని అనుకూలిస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది మీ పిఠాపురం శాశ్వతంగా మీకు ఆ కీర్తి ఉండిపోతుంది. మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది ఒకటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమలో పులివెందుల్లో కడపలో ఒక కల్చర్ ఉంది. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు కంటిన్యూ గెలుస్తున్నారు. పులివెందు ఎమ్మెల్యే, కడప ఎంపీ. ఏమన్నా ప్రజలకు ఏమైనా బంగారం పంచుతున్నారు కంటిన్యూ గెలవడానికి? దౌర్జన్యాలతో డబ్బులు పంచటం, రిగ్గింగ్లు చేయటం, ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఓట్లు పడకపోతే ఇంకు రంగులు పోయటం, నీళ్ళలో బ్యాలెట్ బాక్సులు ముంచడం ఒకప్పుడు వాళ్ళు చేసే పనులు. అలా దౌర్జన్యాలు చేసి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు అదే దౌర్జన్య కాండని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. వాళ్ళ రాయలసీమలో రెడ్ల యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే, శత్రువుని కూకటి వేలతో సహా పీకేద్దాం అంటే అందరిలాగా ఎలక్షన్ చేయడం వల్ల ఉండదు. వాళ్ళ దగ్గర శత్రువుని అతని మూలాలతో సహా, అంటే ముందు నిలబడిన స్థానంలోనే అతన్ని ఓడించగలిగితే ఆటోమేటిక్గా అతను పార్టీ దెబ్బతింటే బలహీనం అయిపోద్ది అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. అంత దుర్మార్గమైన ఆలోచన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలు చెయ్యవు. నేను 5 రాష్ట్రాల ప్రెసిడెంట్ ఉన్నాను. నేను ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన రాజకీయం నేను ఎక్కడ చూడాల. ఇది తమ శత్రువుని నిర్దాక్షిణ్యంగా కూకటి వేలతో సహా తొలగించడం, ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం, మానసికంగా మనుషులు కొంగదీయటం, తిట్టించటం, ఇవన్నీ కూడా అది వాళ్ళకి అలా చేసే వాళ్ళు 60-70 ఏళ్ళ నుంచి రాయలసీమ మీద అన్ని కులాలన్నింటినీ అణిచివేసి రెడ్డు పెత్తనం చేస్తున్నారు. రేపు పొద్దున అదే పని ఈరోజు పిఠాపురంలో చేస్తున్నారు. సిగ్గు లేకుండా టీవీల్లో పేపర్లు వేస్తున్నారు. ఒక్కొక్క మండలానికి ఒకరిని ఇన్ఛార్జీలుగా పెట్టాం, మిథున్ రెడ్డిని ఒకదానికి ఇన్ఛార్జిగా పెట్టాం, ఇంకొక ద్వార చంద్రశేఖర్ ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టాం. భారతదేశంలో ఎక్కడన్నా ఇప్పుడు ప్రధానమంత్రి వారణాసిలో నిలబడుతున్నారు. వారణాసిలో ప్రధానమంత్రి గారు ఉన్న బీజేపీలో ముఖ్యమైన నాయకులకి ఈ వార్డు నువ్వు చూడు, ఈ నియోజకవర్గంలో నువ్వు చూడు, ఈ సెగ్మెంట్లో నువ్వు చూడు అని చెప్పాడు. నన్ను పెడుతున్నాడు ప్రధానమంత్రి. ఆయన ఎంపీగా నిలబడి ఆయన వరకు ఆయన ప్రచారం చేసుకుని ఆయన దాన్ని ఆయన వెళ్తున్నాడు. ఆయన ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎవరన్నా పనిచేస్తున్నారా? ఈయన ఎట్టి పరిస్థితిలో ఓడించాలని చెప్పని ఊరికొక కాంగ్రెస్ క్యాండిడేట్ బాధ్యత అప్పచెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారా? దేశ ప్రధానమంత్రి మీదే జరగట్లా. అంత భయంకరమైన భయానకమైన కుట్ర ఈరోజు పవన్ కళ్యాణ్ మీద గతంలో గాజువాక భీమవరంలో చేశారు, ఇప్పుడు పిఠాపురంలో చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఎక్కడెక్కడో ఉండే నాయకులు తీసుకొచ్చి మండలాల బాధ్యత అప్పచెప్పడం ఏంటి అంటే, నేను విన్నాను, నేను అంతమంది చెప్పాను టీవీ డిబేట్లో. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి 500 కోట్ల నుంచి 600-700 కోట్ల పైన ఆల్రెడీ డబ్బులు పక్కన పెట్టారు అని చెప్పి, అంటే ఓటుకి 5,000-10,000 రూపాయలు ఇచ్చి రేపు పొద్దున వాళ్ళని కొనేసి, అంటే పవన్ కళ్యాణ్ ఓడగొట్టి తను నిలబడ్డ నియోజకవర్గంలో ఓడిపోయాడా? ఈయనే పార్టీ అధ్యక్షుడు, ఈయనేం పార్టీ నడుపుతాడు, ఈయనేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడంటే అవి ప్రజలు వింటారు. ప్రజలు మానసికంగా కుంగిపోతారు. ప్రజల్ని మానసికంగా ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ప్రయాణం చేసే వాళ్ళు మానసికంగా కుంగిపోవటానికే వీళ్ళు చేసే అరాచకమైన పనులు. ఈ రెడ్లు మొదటి నుంచి రాయలసీమలో చేస్తున్న పనులు అదే ఈరోజు పిఠాపురంలో చేస్తున్నారు. దాన్ని మనం ప్రజాస్వామ్యం అనేది మన పెద్దలు స్వతంత్ర పోరాటం చేసి ఎన్నో కష్టాలు పడి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి
ప్రజాస్వామ్య వ్యవస్థ తెచ్చారు. రాజుల పరిపాలన కాదు, కమ్యూనిస్టుల పరిపాలన కాదు, నియంత పరిపాలన కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలే ప్రభువులు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ప్రభువులు. అలా వ్యవస్థ తెచ్చారు. అంటే మనకు ఒక ఓటు హక్కు తెచ్చారు. పేదోడు, డబ్బున్నోడు, ఎస్సీ, బీసీ, ఓసీ చూడ అందరికీ ఓటు హక్కు తీసుకొచ్చారు. ఈ ఓటుతో మీరే మంచి వాళ్ళని ఎంచుకోండి అని చెప్పని మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసి మనకి ఆ అవకాశం ఇచ్చారు. దాన్ని ఓటుకి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు తీసుకొని మన పెద్దలు మనకి ఇచ్చిన మంచి నాయకులు ఎంచుకుంటారా, నిజాయితీ గల నాయకులు ఎంచుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేసుకుంటారని మనకి ఇచ్చిన అవకాశాన్ని 1000 రూపాయలు, 2000 రూపాయలు ఆ ఓటును అమ్ముకుంటే మన పెద్దల త్యాగాన్ని మనం అపహాస్యం చేసుకున్నాం కదా. వీళ్ళకి తెలుసా మన పెద్దలు ఎన్ని కష్టాలు పడితే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం ఏర్పడిందో తెలుసా వీళ్ళకి ఎవరికన్నా? ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి, మంచి వాళ్ళని ఎంచుకోండి. మీ ఓటుని డబ్బులకు అమ్ముకోవద్దు. డబ్బులకు అమ్ముకోవటం నీ తల్లిని, నీ కులాన్ని తాకట్టు పెట్టండి. ఓటును అమ్ముకోవటం అంటే దయచేసి ఒక్క పని మాత్రం చెయ్యొద్దండి. మీరు అంతరాత్మ సాక్షిగా, నిజాయితీగా మీకు ఎవరు మంచి చేస్తాడో వాడు ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లా డబ్బులు అమ్ముడుకోబాకండి, డబ్బులు అమ్ముడుకోబాకండి. మా ఊర్లో బిల్డింగ్ కట్టిస్తారు, మాకు కుల సంఘానికి ఇది కట్టిస్తున్నారు, ఇవి వద్దు. ఓటుకి ఏం ఆశించబాకండి. నిజాయితీగా మంచి వ్యక్తులు తీసుకొని ఓటేసిరండి. ప్రతి వాడు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోండి. ప్రతి వాడు ఓటేయాలా. మీ ఓట్లు ఉన్నాయి లేవు చూసుకోండి. రేపు ఖచ్చితంగా మీ ఓట్లు తీసేస్తారు, దొంగ ఓట్లు కలుపుతారు. దొంగ ఓట్లు వేసుకోవడానికి వేరే పేర్లు తీసుకొచ్చి కలుపుతారు లిస్టులో. ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి. ప్రజాస్వామ్యం, గోదావరి జిల్లాలో ప్రజాస్వామ్యం అనేది ఒక బలమైన, అత్యద్భుతమైన ఒక వ్యవస్థ. ఈరోజు మీకు ఒక ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అని ఏలూరులో ఉన్నారు, మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపల్గా ఉండి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేశారు. నా బంధువు ఆయన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు. టీచర్స్ ఎంప్లాయీస్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే చైతన్య రాజు, చైతన్య మెడికల్ కాలేజ్ అతను అమలాపురం దగ్గర ఉంది. అతను వేరే వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు 20 కోట్లు 30 కోట్లు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తే యూటీఎఫ్ అనే టీచర్స్ సంస్థ ₹1 డబ్బులు లేని రిటైర్ అయిపోయి ఉన్న ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారిని నుంచోబెట్టారు. ఒక చైతన్యరాజు 30 కోట్లు పెట్టాడు, రెమలగేశ్వరుడు 15 కోట్లు పెట్టాడు. రూపాయి ఖర్చు పెట్టిన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఎమ్మెల్సీగా గెలిచి 6 ఏళ్ళు ఎమ్మెల్సీ గుండి సమాజానికి ఉపయోగపడ్డారు. అది మీ గోదావరి జిల్లాలో ఉన్న చైతన్యం, ఓటు యొక్క బలం. అది దయచేసి అట్లాంటి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి, సౌత్ ఇండియాలోని మంచి గుర్తింపు ఉంది. ఒక సినిమా చేస్తే 100 కోట్ల పైన డబ్బులు వస్తాయి ఆయనకి. సమాజానికి ఏదైనా మంచి చేద్దాం, 10 మందికి ఉపయోగపడదాం అని చెప్పని ప్రజారాజ్యంతో దెబ్బలు తగిలి ఇబ్బంది పడ్డా, అవమానాలు పడ్డా కూడా మళ్ళీ బయటకు వచ్చి ఒక సిద్ధాంతాలతో, విలువలతో కలిగిన పార్టీని నడుపుతున్నాడు. ఆయన భీమవరంలోనూ గాజువాకలో డబ్బు నేనే ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. ఆయన ఏమాత్రం వైసీపీ పార్టీ 100 కోట్లు పెట్టింది, టీడీపీ పార్టీ వాళ్ళు 20-30 కోట్లు పెట్టారు. ఆయన ఏమాత్రం ఒక్క 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ రోజున ఈజీగా ఎమ్మెల్యే అయ్యావు. ఆయన ఆ విలువలు పక్క తప్పలా. నేను సమాజంలో మార్పు తీసుకురావడానికి వచ్చాను, అవినీతిని కంట్రోల్ చేయడానికి వచ్చి నేనే తప్పుడు దాన్ని ప్రచారం చేయటం అనేది, తప్పును ప్రోత్సహించకూడదని చెప్పిన విలువతో కూడుకుని రాజకీయాలు చేశాడు. 2 చోట్ల ఓడిపోవటం వలన అది మనందరికీ ఎంత అవమానం జరిగిందో, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంత ఆత్మక్షోభకు గురయ్యామో మీకు తెలుసు. ఈ రోజున మళ్ళీ మీ పిఠాపురంకి అవకాశం వచ్చింది. ఆయన గెలిపించి ఆయన గౌరవాన్ని, మా అందరి గౌరవాన్ని నిలబెట్టే అవకాశం మీకు ఆ పిఠాపురం ప్రజలకు ఇచ్చారు. పిఠాపురం మహాక్షేత్రం, పాదగయ, దత్తాత్రేయ వారు, శ్రీపాదవల్లి వారు పుట్టినరోజు, కుంతి మాధవుడు దేవాలయం. అయితే మన రాష్ట్రంలోని అత్యున్నతమైన పవిత్రత కలిగిన మహాక్షేత్రం, చైతన్యం కలిగిన ప్రజలు ఉన్నారు అక్కడ. మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండండి. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం, అతను చిన్న దీపం వెలిగిస్తున్నాడు. ఆ దీపాన్ని మన చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని కాపాడుకోగలిగితే అదొక పెద్ద మహాజ్యోతి. రేపొద్దున మన ముందు తరాలకి, పేద కులాలకి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి రేపు రాబోయే రోజుల్లో 1,00,000 మెజారిటీ, 50,000 మెజారిటీలు అంటున్నారు. మెజారిటీలు ఏమో నాకు తెలియదండి. ఆయన మాత్రం గౌరవప్రదంగా గెలిపించండి. ఎందుకంటే 1,00,000 మెజారిటీ అనగానే ఏమవుతుందంటే కొంతమంది 1,00,000 మెజారిటీ వస్తుంది కదా, నేను ఓటు అయిపోతే ఏమైందిలే అని డబ్బులు తీసుకొని కోరికేస్తారు. రేపొద్దున మీ ఇంటింటికి వస్తారు, పథకాల పేరుతో వస్తారు. అందరూ కూడా ఎంతగా అంత ఇస్తామని చెప్పండి. మీ కుటుంబానికి 4 ఉన్నామంటే 50,000 ఇస్తాం తీసుకొని అంటారు. డబ్బులు ఇచ్చి దేవుడు పట్టాలు తీసుకొచ్చి ప్రమాణాలు చేయమని చెప్పంటారు. మీ బిడ్డల మీద ప్రమాణం చేయండి, తప్పకుండా జగన్కి వేస్తామని అంటారు.
ఆ విషయాల్లో ఎక్కడన్నా మీరు తొందరపడి ఒక్క మెట్టు తొందరపడి మీరు ఎక్కడన్నా పొరపాటు చేస్తే మనం పవన్ కళ్యాణ్ గారిని మంచి నాయకుడిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. నాయకుడు ప్రతిరోజు పుట్టడు. నేను అనేక సభల్లో చెప్పాను, నాయకుడు ప్రతిరోజు పుట్టడు. ఒక దశాబ్దానికో శతాబ్దానికో పుడతాడు. కృష్ణదేవరాయల పేరు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, ఎందుకు అంతటోడు మళ్ళీ పుట్ల. ఛత్రపతి శివాజీ లాంటి వాడి పేరు ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకు అంతటోడు పుట్ల. వంగవీటి రంగా గారి విగ్రహాలు మీ ఊరిలో ఎన్నో విగ్రహాలకు వచ్చా, రంగా గారి పేరు చెప్పుకున్నాం, ఎందుకు 40 ఏళ్ళకు రంగా పుట్టలా. అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ అట్లాంటి నాయకుడు వెళ్ళిపోతే మళ్ళీ 20-30 ఏళ్ళ దాకా మళ్ళీ నాయకుడు దొరకడు. ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్ళు పరిపాలన చేసిన కులాలు ఈ పేద కులాల నుంచి వచ్చిన నాయకత్వాన్ని మనలేమనరు, మన నుంచి వచ్చిన నాయకుడిని చంపేస్తారు. రంగా గారిని అట్లాగే చంపారు. ఇతను ఓడగొట్టి ఇంటికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మీ మీద గురుతర బాధ్యత ఉంది. దయచేసి అందరూ బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి మొక్కుంటున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మంచి మెజారిటీతో అందరూ కలిసి ఓట్లు వేసి గెలిపించండి. ఆ నాయకుడిని అసెంబ్లీలో పంపించండి. మీ పిఠాపురం సమస్యల మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కానీ ఆయన బలంగా నిలబడతాడు. మన రాష్ట్రంలో మార్పు వస్తుంది. అప్పులు పాలైపోయిన రాష్ట్రం ఈ రోజున రాజధాని ఎక్కడుందో తెలియదు. ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి పప్పులు బెల్లాలు వచ్చాడు పంచుతున్నారు. ఈ విధంగా రాష్ట్రం ముందుకు పోతే రేపు ఏ ఒరిస్సాలాగో పేద రాష్ట్రం అయిపోద్ది. ఇప్పటికీ అవకాశం ఉంది మనం ఇంకా మారటానికి, మన జీవితాలు మార్పు రావడానికి ఒక అవకాశం ఉంది. నేను రాష్ట్రంలో ప్రతి ఊరు చూసేవాడిని, రాయలసీమలో ప్రతి ఊరు తెలిసినోడిని. పులివెంద నియోజకవర్గంలో వేంపల్లి, చక్రపేట, పులివెంద టౌన్ ప్రతి ఊరు మండలాలు తెలుసు నాకు. ఎంత అరాచకం దుర్మార్గం ఉంటే తెలుసు ఆ ప్రాంతాల్లో. ఎంత అరాచకం దుర్మార్గం చేస్తే 70 ఏళ్ళు వచ్చి రెడ్ల చేతిలో పెట్టుకున్నారు. రాయలసీమ మొత్తం మీద ఒంగోలు నెల్లూరు జిల్లా కలిపి 72 సీట్లు ఉంటే ఒక్కటి కూడా మన బలిజోలికి ఇవ్వాలి వైసీపీ. టీడీపీలు ఒకటో రెండో వచ్చినాయి, అది కూడా జనసేన తిరుపతిలో ఇచ్చింది అనమాట. అంటే మన వాళ్ళని అక్కడ అంత బీసీలని బలిజల్ని అరాచకంగా తొక్కి ఇంత దౌర్జన్య కాండతో ఇలా డబ్బులతోనూ దౌర్జన్య కాండతోనూ గెలుస్తూ వచ్చు పెత్తనం చేస్తున్నారు రాష్ట్రాల మీద. అలాంటి దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని కోస్తా జిల్లాలో మనం అంతమంది అంతమంది అంగీకరించలేదు, ఎవరిని ప్రోత్సహించలేదు, ఎవరిని ఆ రూట్లో రానివ్వకుండా మనం ఒక చైతన్యంతో బతికాం కోస్తా జిల్లాలోకి. ఈసారి పొరపాటు చేశామా, ఈసారి ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిందంటే రాయలసీమలాగా మనం కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి వాళ్ళు ఆలోచించి ఓటేయండి. మన కూడా దరిద్రం ఉంటుంది, మిగతా కులాలకు లేదు. మిగతా వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ మనసు బుద్ధి పుట్టినట్టు మంచి ఎవరికి వేయాలి వాళ్ళకి వేసుకుంటారు. ఈ కులానికి దరిద్రం ఏంటంటే డబ్బులు తీసుకోవడే తప్పు. ఓటుకి డబ్బులు తీసుకోకూడదు, తీసుకున్న డబ్బు న్యాయం చేస్తూ ఉంటారు. నువ్వు దొంగ డబ్బు పాపిష్టి డబ్బు తీసుకోవడమే నేరం. ఓటుకు డబ్బులు తీసుకోవచ్చా? ఏ రాజ్యాంగం చెప్తుందా? ఎవడని ఒప్పుకుంటాడా? డబ్బులు తీసుకున్న డబ్బు న్యాయం చేయాలని చెప్పనంటారు. మనకు పట్టిన దరిద్రం అది. దయచేసి ఈ పనికిమాల సిద్ధాంతాల ఆలోచన నుంచి బయటపడండి. అలాంటి వాడికి దూరం ఉండండి. మనం గౌరవప్రదంగా బతికిన వాళ్ళం. ఒకప్పుడు తిండి లేకపోయినా ఆత్మగౌరవం కోసం బతికిన వాళ్ళం. మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని రేపు గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి మీ పిఠాపురం యొక్క గౌరవాన్ని పెంచండి. ఇప్పుడు పోయినసారి రాజోలు గెలిచింది జనసేన పార్టీ, రాష్ట్రం అంతా చెప్పుకుంటుంది లేదా రాజోల గురించి. రేపు పొద్దున అదేవిధంగా మీ పిఠాపురం నుంచి గొప్పగా చెప్పుకుంటారు. మీ యొక్క నియోజకవర్గ గౌరవం పెంచండి, మంచి వ్యక్తులను ఎంచుకొని అసెంబ్లీలో పంపించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి. థ్యాంక్ యూ.